హాయ్ గైస్, మొన్న జరిగిన ఫైవ్ వర్క్ షో ఉంది కదా. సో దానికోసం మేము 4:30కి అలా స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా. అసలు నిజంగా వీకెండ్ కదా, సాటర్డే, ఎంత ట్రాఫిక్ ఉందో యాక్చువల్గా. 4:30కి స్టార్ట్ అయిన మేము ఫైవ్ వర్క్ షో నెక్లెస్ రోడ్లో జరిగింది. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:37 అయింది. ఆల్మోస్ట్ 2 hours మేము ట్రాఫిక్లోనే ఉన్నాము. ఇంకెప్పుడు వస్తుందా అన్నట్టుగానే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసినాము. చాలా జనాలు వచ్చారు, అసలు మామూలుగా రాలేదు జనాలు. అసలు ఇంతమంది పోలీసులు, ఈ ఫ్లాగ్స్ చూస్తే ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు ఇంత జనాలు ఉన్నారు ఈ ఫైవ్ వర్క్ షో గురించేనా అని అనుకున్నాను. ఇది 100 years అవుతుంది ఫైవ్ వర్క్ షో. సో దాని గురించి చాలా గ్రాండ్గా చేశారు. ఫస్ట్ వెళ్ళగానే అక్కడ అన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. సో చూసాము, బాగున్నాయి ఈవెంట్స్ అయితే, అన్నీ బాగా అవుతున్నాయి. స్టాల్స్ కూడా ఉన్నాయి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, క్రాకర్స్, రాఖీ స్టాల్స్ కూడా ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మేము కాసేపు చూసాము ప్రోగ్రామ్స్. అవి అసలు నార్మల్గా లేరండి జనాలు, పిచ్చి జనాలు అసలు. చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చినారు. బాగున్నాయి ప్రోగ్రామ్స్ అయితే, బాగా జరిగినాయి. ఇంకా అక్కడే మాకు నేను 6:30 అని చెప్పా కదా, మాకు అక్కడ 8:30 అయ్యింది. సో 8:30కి అక్కడున్న ఆ జనాలకి వాళ్ళు ఏం అనౌన్స్ చేశారనంటే, అక్కడున్న జనాలు గ్రౌండ్ ఖాళీ చేయాలి, ఆ దూరం నుండి చూస్తేనే బాగుంటుంది, గ్రౌండ్ ఖాళీ చేస్తే ఫైర్ షో అనేది స్టార్ట్ అవుతుంది, లేకుంటే స్టార్ట్ అవ్వదు అని చెప్పేసి అనేసరికి ఇంకా చాలామంది బయటికి వెళ్తూ వస్తున్నారు. ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా మేము కూడా ఏం ఆలోచించాము అని అంటే, ఇంకా గ్రౌండ్లో ఉంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, ఫైవ్ వర్క్స్ కదా, సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో దూరంగా ఉండి చూడడమే బెటర్ అని చెప్పి అనుకున్నాము. ఇంకా చాలాసేపు వెయిట్ చేసి 8:30 కల్లా ఇంకా నీకు విసిగొచ్చేసింది, ఇంకా పిల్లలకు ఆకలి వేస్తుంది అంటున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, ఇక అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఆగేసి ఇంకా వెళ్ళేదారిలో చూద్దామని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గర కూడా అసలు మామూలుగా లేరు జనాలు. ఫుడ్ ఐటెం కోసం వెళ్తే hundredsలో లైన్స్ ఉన్నారు. అసలు ఆ క్యూ లైన్ చూసి ఇంకా ఇక్కడ మనతో కాదు, ఇంకా బయటికి వెళ్ళి తిన్నదే బెటర్ అని చెప్పేసి, ఇంకా వాళ్ళు టైం ఉన్నది అంటున్నారు కదా, సో లెటస్ గో అవుట్ అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడ బయట వాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకున్నారు కదా, సో అందరు అక్కడ అవి తీసుకొని పిక్స్ తీసుకుంటుంటే ఇంకా మా పిల్లలు కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. అక్కడ ఇంకా వెళ్తున్న దారిలో ఎక్కడ ఫుడ్ స్టాల్ చూసినా కూడా ఫుల్ జనాలు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే ట్యాంక్ బండ్ దాకా జనాలే, అసలు మామూలుగా లేరబ్బా జనాలు. మళ్ళీ ట్రాఫిక్ స్టార్టింగ్, ఫుల్ ట్రాఫిక్. నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేము ట్యాంక్ బండ్ ఇట్లా రీచ్ అవ్వగానే అక్కడ వెంటనే ఫైవ్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలైతే బాగా ఎగ్జైట్ అయినారు. చూసినాము, బాగున్నాయి. అంటే ఇంకా దగ్గరుండి చూస్తే ఇంకా బాగుండేమో అనిపించింది, కాకపోతే ఇంకా అప్పటికి చాలా టైం అవుతుంది. ఇంకా వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోండి బయట నుండి చూడండి అనేసరికి ఇంకా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా మేమే పిల్లల సేఫ్టీ గురించి ఇంకా దూరం, క్రాకర్స్ కదా, దూరం నుంచి చూస్తే బెటర్ అని చెప్పేసి, ఇవి ఎకో ఫ్రెండ్లీ, సౌండ్ రాదు, పొల్యూషన్ ఉండదు, బాగా అనిపించింది. ఫైర్ వర్క్ చూసినాము. నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరే ఇంకా ఫుడ్ స్టాల్స్లో తినేసి స్నాక్స్ తీసుకున్నాము, పిల్లల కోసం మా కోసము. ఇంకా అలా చూస్తూ స్నాక్స్ తింటూ కాసేపు అక్కడే స్పెండ్ చేసినాము. బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. పోనీలే, అంత కష్టపడి వచ్చాం కదా, ఇంకా అట్లీస్ట్ చూడనైతే చూసాము అని అనుకున్నాము. ఇంకా హ్యాపీ, అట్లీస్ట్ 100th ఇయర్ ఫైవ్ వర్క్ చూసినందుకైతే హ్యాపీ. నెక్స్ట్ ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ మాకు 2 hours పట్టింది. 11 అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. 11 అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ 2 hours, అక్కడ ఫైవ్ వర్క్ షోలో 2 hours, నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర 1-2 hours పట్టింది, ట్రాఫిక్లో 2 hours. అంతే. ఇంకా బాయ్.